loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, so gracious towards us, you have brought us with good health into your presence that we may worship you in spirit and in truth. ప్రభువా, మీరు మా ఎడల ఎంతో కృపను చూపి మంచి ఆరోగ్యంను అనుగ్రహించి మమ్మల్ని మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు Many అవకాశం people ఇచ్చారు. are suffering in hospitals, ఎంతో మంది హాస్పిటల్స్లో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభువా. suffering in the war field. యుద్ధ రంగంలో వారు వేదన పడతా ఉన్నారు. But thank you, Lord, you have brought us into your precious presence. కానీ మమ్మల్ని మీ ప్రశస్తమైన సన్నిధికి చేర్చినందుకు మీకు ఎంతగానో Lord, కృతజ్ఞతలు. please speak to all these dear people. ప్రభువా, దయచేసి నీ ప్రియులందరితో మీరు మాట్లాడండి. Let your spirit pour upon us, O Savior. నీ ఆత్మయే మా అందరిపైన పనిచేయనివ్వండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Many times we suffer, and in suffering, instead of praising God, we blame God. చాలాసార్లు శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ రీతి శ్రమల్లో వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా సనుగుతూ ఉంటాము. We are so disturbed. దాన్ని బట్టి ఎంతో మనము డిస్టర్బ్ అయిపోతాము. Some people, they blame God instead of praising God. అలాంటి కలవరాల సమయాల్లో ప్రజలు దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. They think, why God did not know our sufferings and troubles and trials. వారు మా వేదనలు, శ్రమలు, ఇబ్బందులను దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? Is he not doing right things? ఆయన సరైనవి చేస్తూ ఉన్నారా? And they do not understand God. ఆ రీతిగా జరిగే వాటిని బట్టి దేవుని వారు అర్థం చేసుకోలేకపోతారు. Because of that, దాని కారణంగా they are not able to live spiritually. వారు ఆత్మానుసారంగా జీవించలేకపోతుంటారు. That is another stone that is in the heart of a man. ఒక మానవుని హృదయంలో ఉన్న మరొక బండ ఇదే. We already knew that there are some stones in the heart. మనకు ఇదివరకే తెలుసు మన హృదయాల్లో కొన్ని రాతి బండలు ఉన్నాయి అని. Theft, adultery, lying, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు, and all these things are stones. ఇవన్నీ కూడా రాళ్ళు. So because of that, there is great darkness in you. దాన్ని బట్టి నీలో ఎంతో గొప్ప చీకటి ఉంది. You did not throw them away. నీవు వాటిని బయటికి తీసి పారవేయలేవు. You did not confess them and leave those sins. నీవు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేవు ఆ పాపాలని. Those stones are hindrance. ఆ రాళ్ళన్నీ కూడా నీకు ఆటంకంగా ఉన్నాయి. And here we see another stone blaming God. ఇక్కడ మనము చూస్తున్న మరొక రాయి ఏంటి అంటే దేవుణ్ణి నిందించడము. That we see in 7th chapter of Mark. మనము మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలు చూడగలుగుతాము. 21-22 verses. This is another big stone. మార్కు సువార్త 7:21-22లో ఆ మాటలు మనం చూడగలుగుతాము. ఇది మరొక గొప్ప బండగా ఉంది. That's why there is no fruit in you. అందు నిమిత్తమే నీలో ఏ ఫలాలు లేవు. Some people, they do not know because of their sins. They are facing all these calamities. కొంతమందికి అర్థం కాదు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయని. కానీ వారి అంతరంగంలో ఈ పాపాలన్నింటి కూడా ఉంచుతున్నారు గనకనే అలాంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. Because there is no light, there is so much of confusion in their lives. వారి జీవితాల్లో, వారి హృదయాల్లో వెలుగు ఉండదు కనుకనే కలవరాలు ఉంటాయి. God is not to be blamed. He is perfect in everything. దేవుడు నిందించడానికి తగినవాడు ఎంత మాత్రం కాదు. ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. He created the creation so perfectly. ఆయన ఈ సమస్త సృష్టిని ఎంతో పరిపూర్ణంగా చేశారు. Because you don't have understanding, నీకు గ్రహింపు లేదు గనక you are not able to understand God also. నీవు దేవుణ్ణి కూడా అర్థం What do చేసుకోలేకపోతున్నావు. we see in Isaiah? మనము యెషయా గ్రంథంలో ఏం చూస్తున్నాము? I found the light and create darkness. I make peace and create evil. I, the Lord, do all these things. 45వ అధ్యాయము 7వ వచనము. Yeah. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటిని కలగజేయువాడను. Yeah, he is doing everything. He is creating everything. Darkness also and evil also. ఆయన సమస్తాన్ని ఆయన సృజించాడు. వెలుగును, అంధకారాన్ని, సమస్తమును, కీడును సైతం ఆయన కలగజేశాడు. Let us think for a while about Jonah. కొంత సమయము ఒకసారి యోనా గూర్చి తలద్దాము. God asked him
to go to Nineveh. మరి యోనాను దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమని అడుగుతూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో. But he was going towards Tarshish కానీ అతను తర్షీషుకు వెళ్ళేటువంటి వైపు వెళ్తున్నాడు. by ship. ఆ తర్షీషునకు పోవు ఓడను బట్టి అతను ఆ వైపు వెళ్తున్నాడు. What did God do? మరి దేవుడు ఏం చేశాడు? Jonah 1st chapter we see what God did. యోనా మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? 4th verse, he sent a great tempest. 4వ వచనంలో చూసినట్లయితే సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు దేవుడు. So it's because of his sin. అది ఆ యోనా పాపము కారణంగా. So mostly because of our sins we face so many calamities. ఎక్కువ మార్లు మన పాపము కారణంగానే మనం ఎన్నో విపత్తులను ఎదుర్కోవాల్సి We వస్తుంది. lose so much of happiness and peace. మనం ఎంతో సంతోషమును సమాధానమును కోల్పోతూ ఉంటాం. Sometimes God allows some calamities to sanctify a man. కొన్ని మార్లు దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడానికి విపత్తులను అనుమతిస్తూ ఉంటాడు, శ్రమలను అనుమతిస్తాడు. That you must understand. అదే నువ్వు గ్రహించుకోవాల్సింది. God is going to purify you. దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి అనుకుంటున్నాడు. God is a refiner's fire. దేవుడు కంసాలి వాని అగ్ని వంటి వాడు. When calamity comes, where some storm comes, ఏదైనా immediately first they blame God and also they blame somebody else. ఇబ్బందులు శ్రమలు అన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడు సాధారణంగా మొదటగా దేవుని దూషిస్తారు, ఆ తర్వాత మరి ఎవరినో నిందిస్తూ ఉంటారు. Some people they blame their mother. కొంతమంది తమ తల్లులను నిందిస్తారు, They blame their father. తండ్రులను నిందిస్తారు, They blame their father-in-law. లేదా వాళ్ళ మామగారిని నిందిస్తారు. What is the meaning of blaming? నిందించడము అంటే ఏంటి? Finding fault with others. ఇతరులలోనే పొరపాటు ఉంది, ఇతరుల్లోనే తప్పు ఉంది అని అనుకోవడం, కనుగొనడం. And not only that, you are not acknowledging the sovereignty of God. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సార్వభౌమత్వమును అంగీకరించకపోవడం కూడా. There is no fault in him at all. ఆయనలో ఎలాంటి తప్పిదం అనేది ఉండనే ఉండదు. And suddenly you are going up and sitting in the seat of a judge. అకస్మాత్తుగా మీరు వెళ్ళి ఒక న్యాయాధిపతి స్థానంలో కూర్చుంటే And you are judging God himself. మీరు ఆ రీతిగా కూర్చొని దేవుణ్ణే మీరు తీర్పు తీరుస్తున్నారన్నమాట. He ought to have done like this. దేవుడు ఇలా చేసి ఉండవలసింది, He must have done like this. దేవుడు అలా చేయవలసి ఉంది. That means you are saying that God is a fool. అంటే మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఒక వెర్రివాడు అని చెప్తున్నట్టే. So if you want to help such a person who is blaming God, నీవు ఒకవేళ ఇలాగే దేవుని నిందించే వ్యక్తికి సహాయం చేయాలనుకుంటే, you come across so many people, those who are blaming others. మీకు చాలా మంది ఇతరులను నిందించే వారి గురించి మీరు తెలుసుకొని Blaming the ఉంటారు. fathers, blaming the mothers, కొంతమంది తండ్రులను నిందిస్తారు, తల్లులను నిందిస్తూ ఉంటారు, mothers-in-law and fathers-in-law. లేదా అత్తగారిని మామగారిని నిందించేవారు. Always blaming and blaming. అన్ని వేళలా నిందించడము. You see many people like that. అలాంటి వారిని ఎంతో మందిని మీరు చూస్తూ ఉంటారు. Before you help them, first understand their calamity, understand their hardships and so on. వారికి సహాయం చేయాలని అలాంటి వారితో మీరు మాట్లాడడానికి ముందు మొదటగా వారి హృదయం ఏంటి, వారి సమస్య ఏంటి అనేది గ్రహించండి. First you understand with prayer. ప్రార్థన పూర్వకంగా దాన్ని గ్రహించుకోండి. Have soft heart with them. వారితో ఒక సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండండి. Love them. వారిని ప్రేమించండి, Understand them. వారిని అర్థం చేసుకోండి. Ask what is happening. ఏం జరుగుతుంది అని అడగండి. You also feel sorry for those things. When you ask God's help, మీరు దేవుని సహాయం అడిగినప్పుడు God will make you to help such persons. దేవుడే అలాంటి వ్యక్తులకు సహాయం ఏ రీతిగా చేయాలో నేర్పిస్తారు. Pray in your hearts. మీ హృదయాల్లో ప్రార్థించండి. Lord, how can I help him? దేవా, నేను ఏ రీతికి ఈ వ్యక్తికి సహాయం చేయాలి First అని. you pray sufficiently for those people. మొట్టమొదటగా వారి గూర్చి తగినంతగా ప్రార్థన చేయండి. Already you must know sin is the root cause of all evil acts. పాపం అనేది ప్రతి దుష్ట కార్యమునకు మూలము అనే విషయం మనందరికీ తెలుసు. That you must know. అది మనం గ్రహించుకోవాలి. To make them understand, you need the help of God. వారికి ఆ విషయం అర్థం చేయించడానికి మీకు దేవుని సహాయం అవసరం అవుతుంది. Only through the help of the Holy Spirit you can help them. కేవలం పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే అది మీరు అర్థం చేయించగలరు. When you open your mouth, మీరు నోరు తెరిచినప్పుడు God will give you wisdom. దేవుడు మీకు జ్ఞానం ఇస్తారు. Because of sin,
Many people face these calamities. పాపము కారణంగా చాలా మంది శ్రమలను కొని తెచ్చుకుంటారు. God made this world so perfect. ఆయన ఈ సృష్టిని ఎంతో పరిపూర్ణంగా చేశారు. When we study Genesis 1st and 2nd chapters, we know the wisdom of God. మనం అక్కడ మొదటి 2 అధ్యాయాలు చదివినప్పుడు దేవుని జ్ఞానమును మనం చూడగలుగుతాము. He did not make an imperfect world. ఆయన అసంపూర్ణమైనటువంటి సృష్టిని ఎంత మాత్రం చేయలేదు. Yeah, he made the man also with good purpose and wanted him to worship him, to love him. అదే రీతిగా నరుని కూడా దేవుడు ఒక మంచి ఉద్దేశంతో చేశాడు. ఆరాధించాలి, స్తుతించాలి అని కోరాడు. He wanted the man to love God, to have fellowship with God. ఆయన మానవుడు దేవునితో సహవాసం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు. He longed for the love from man. ఆయన నరుడి నుంచి ప్రేమను కోరుకున్నాడు. You know what command God gave him, the first command? మీకు తెలుసు మొట్టమొదటగా మరి నరునికి దేవుడు ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడు అని. Don't eat that particular fruit. ఆ చెట్టు ఫలమును తినవద్దు. If you eat, నువ్వు తినినప్పుడు you will die. ఆ తిను దినమున నువ్వు చనిపోతావు. It's because of his love for the man. అది దేవుని ప్రేమ. They always looking at that fruit only. అన్ని వేళలా ఆ చెట్టునే, ఆ ఫలాలనే చూస్తూ ఉన్నారు. Finally they disobeyed God. చివరికి వారు దేవునికి అవిధేయత చూపించారు. And what happened to them? మరి ఏం జరిగింది వారి విషయంలో? 17th verse of 3rd chapter of Genesis. ఆది కాండము 3వ అధ్యాయం 17వ వచనం. What did God say? దేవుడు ఏమని చెప్తున్నారు వాళ్ళతో? Cursed is the ground, in sorrow thou shalt eat. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములయన్నీయు దాని పంట తిందువు. Previously the ground was so good. అది వరకు మరి ఆ నేల అనేది అది ఎంతో మంచిది, సారవంతమైనది, So pleasant. ఎంతో చక్కగా ఉన్నది. It is bringing forth good shrubs and not only bushes and trees that give fruits and flowers. అది మంచి మంచి పొదలను, మొక్కలను, వృక్షాలను, ఫలాలు ఇచ్చే వాటిని ఇస్తూనే ఉంది. Very, very beautiful. ఎంతో అందంగా ఉంది. They are so happy to see the world. మరి అలాంటి ఆ లోకంను చూడడానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. Now God had to curse the ground. కానీ మరి ఈ సమయంలో దేవుడు నేలను శపింపవలసి వచ్చింది. 18th verse. 18వ వచనం. Thorns and chisels shall bring forth. అది ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. And 19th verse. 19వ వచనం. Sweat of thy face shall you eat. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. It's because of their sinful choice. అది పాపం చూపించిన అవకాశం గుండా వారు వెళ్ళడాన్ని బట్టి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. Their repercussions of sin. పాపం యొక్క They have పర్యవసానాలు, to face ripples of repercussions. వారు ఆ అవిధేయత లేదా వారు చూపిన పాపం యొక్క పర్యవసానాలని వారు ఎదుర్కొనవలసి వచ్చింది. Sin has terrible consequences. పాపము అనేది ఎంతో దుష్ఫలితాలను ఇస్తుంది. Instead of knowing their own nature, what about this? The hearts of Adam and Eve. వారి స్వంత స్వభావాలను తెలుసుకోవడానికి బదులుగా మరి వారి ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఆదాము అవ్వలది. We need to know our own relationship with God first. దేవునితో మన రిలేషన్ అనేది ఏ రీతిగా ఉంది అనే విషయం గ్రహించాలి ముందుగా. They lost their relationship first. వారు మొట్టమొదటగా దేవునితో సంబంధం కోల్పోయారు. We know he was afraid of hearing that God was walking in the garden at the cool of the time. మనకు తెలుసు మరి చల్లని పూట వారు దేవునితో కలిసి నడుస్తా ఉన్నారు అని. Previously they were going facing God happily. అది వరకు వారు ఎంతో సంతోషంగా వెళ్ళి దేవునిని ముఖాముఖిగా కలుసుకునేవారు. They were fellowshipping with God. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. So now కానీ all ఇప్పుడు of a sudden they have to be afraid of God's coming. అకస్మాత్తుగా దేవుడు వస్తున్నాడు అన్నప్పుడు భయపడవలసి వస్తుంది. What was Job's wife telling? యోబు యొక్క భార్య తనతో ఏమంటుంది? 2nd chapter 9th verse. 2వ అధ్యాయము 9వ వచనం. Job was suffering and suffering because he lost not only all the property but all the children also. యోబు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. తనకున్న ఆస్తిపాస్తులను కోల్పోవడం మాత్రమే కాదు గాని తనకున్న బిడ్డలందరినీ కోల్పోయాడు. Suddenly he was smitten with a great calamity over his skin. అకస్మాత్తుగా మరి ఇంకా అది మాత్రమే కాకుండా ఎంతో గొప్ప విషాదానికి బదులుగా Disease. తన శరీరం కూడా మొత్తబడి ఉంది. So he was so sorrowful. కాబట్టి ఎంతో దుఃఖంతో ఉన్నాడు. And at that time his wife came.
ఆ సమయంలో తన భార్య వచ్చి 9th verse. 9వ వచనం, Curse God and die. దేవుని దూషించి మరణము కమ్మనెను. That's how the devil wants to do. మరి సాతాను నువ్వు అదే చెయ్యాలి అని కోరుతాడు. You must know the mind of the devil. సాతాను మనసేంటి అనేది నువ్వు గ్రహించాలి. Whether God is teaching me a lesson and whether God wants me to have some wisdom and why did this thing happen, you must think and think. ఏదైనా దేవుడు నాకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడా లేకపోతే జ్ఞానము ఇచ్చులాగున మనం ఆ రీతిగా ప్రార్థించాలి. You must think. దాని విషయమై తలంచాలి. If you are really a believer, నిజంగా నీవు విశ్వాసివైతే, if something bad happens to a good person, ఒక మంచి వ్యక్తికి చెడు జరిగినట్లయితే, if you are a person who knows the word of God, దేవుని వాక్యం నువ్వు తెలిసిన వ్యక్తివైతే, if your heart is filled with the word of God, నీ హృదయం వాక్యం చేత నింపబడి ఉంటే, suddenly God shows you that this verse, Romans 8th chapter 28th verse. అకస్మాత్తుగా మరి దేవుడే నీకు చూపిస్తాడు. ఈ రోమీలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Then you will know God wants to teach some lesson to me. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ఏదో నాకు నేర్పించాలనుకుంటున్నాడు. Finally he wants to lead me ఆయన నన్ను మంచి మార్గంలో to నడిపించాలనుకుంటున్నాడు. a good way. That you will understand if you love God. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే అది నీకు అర్థమవుతుంది. Matthew 6th chapter మత్తయి సువార్త 6వ అధ్యాయం and verse 20. 20వ వచనము. You learn instead of blaming God, then if you are a spiritual person, you thank God for every calamity. నీవు ఆత్మీయమైన వ్యక్తివైతే గనుక ప్రతి ఆపదను గూర్చి దేవుని స్తుతిస్తావు. And Jesus wanted his disciples to pray like this. యేసుక్రీస్తు తన శిష్యులు ఈ రీతిగా ప్రార్థించాలి అని అనుకున్నాడు. Thy will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు జరుగుతున్న రీతిగా భూలోకమును జరగాలి అని. Yeah, if you are really the spiritual person, నిజంగా నీవు ఆత్మీయమైన వ్యక్తివైతే you will know if it is the will of God, let it be done. అది ఒకవేళ దేవుని చిత్తమా కానివ్వని మరి. Then only you will praise God. అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. Because God is doing his will in your life. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నారు If God కనుక. sends sorrow in you, దేవుడు నీకు ఆ దుఃఖాన్ని పంపిస్తే you will know that if it is the will of God, నీకే అర్థమవుతుంది అది దేవుని చిత్తమే ఆ దుఃఖము అనే విషయం కూడా. then if it is the will of God, you thank him. అప్పుడు ఆ దేవుని చిత్తం గనక నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు. If he removes something from you, ఆయన నీలో నుండి లేదా నీకు సంబంధించిన ఏదైనా తీసివేస్తే, if he removes your wife from you, నీ నుండి నీ భార్యను తీసివేస్తే, your children from you, లేదా నీ బిడ్డలను తీసివేస్తే, you will do as Job did. యోబు చేసిన రీతిగా నువ్వు చేస్తావు. What did he say? అతను ఏం చేశాడు? God gave me and God took away. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. His mind was towards the will of God. అతని హృదయం అంతా కూడా దేవునితో పాటు దేవుని చిత్తంలో నిలవబడింది. Because he was the servant of God. అతను దేవుని సేవకుడు గనక He was a perfect man. యోబు పరిపూర్ణంగా ఉండగలిగాడు. అప్పుడు Ephesians 5th chapter and verse 20. ఎఫెసీ 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. We have to praise God at all times. మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. That's what the word of God says. అది దేవుని వాక్యం మనకు చెప్తుంది. Whether you get loss or gain, మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, whether you fail or pass, అది పాస్ అయినా ఫెయిల్ అయినా, if you fail in your exam, మీ ఎగ్జామ్స్ లో మీరు ఫెయిల్ అయితే you will thank God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు That's what I చెల్లించాలి. told one young girl. అదే విషయాన్ని నేను ఒక యవనస్తురాలతో చెప్పాను. He failed in the 10th class. ఆమె 10వ తరగతి ఫెయిల్ అయింది. She was a proud girl. ఆమె గర్వంతో ఉండేది. But I told her, కానీ ఆమెతో నేను చెప్పాను, now God wants you to get humility in your life. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో దీనత్వంను కోరుతూ ఉన్నాడు. That's how He has allowed this fail in your life. అందు నిమిత్తమే దేవుడు నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వడానికి అనుమతించాడు. Otherwise, you cannot get this lesson of humility. లేదంటే ఈ దీనత్వము అనే పాఠం నువ్వు నేర్చుకోలేవు. In Job 1st chapter యోబు 1వ అధ్యాయము and verse 22, 22వ వచనము.
ఈ సంగతిలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. He never said that God has done unjustly. దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు చెప్పలేదు యోబు. 13th chapter of Job యోబు గ్రంథము 13వ అధ్యాయము and verse 15. 15వ వచనము. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. Even if he slay me, ఆయన నన్ను చంపినా కూడా I will wait for him. నేను ఆయన కొరకే కనిపెడతా. Can you say like that? నీవు ఆ రీతిగా చెప్పగలవా? God wants to bless you దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. and he wants to bless you deeper and deeper. ఆయన ఎంతో ఎక్కువగా నిన్ను But it's a period of testing. దీవించాలనుకుంటున్నాడు. కానీ ఇదంతా కూడా పరీక్ష సమయం. Sometimes he allows sickness to you. కొన్ని మార్లు Sickness. అనారోగ్యాన్ని అనుమతిస్తాడు నీ జీవితంలో. He observes, he examines your heart. ఆయన అలాంటి పరిస్థితిని అనుమతించి నీ హృదయాన్ని పరీక్షిస్తాడు, He పరిశీలిస్తాడు. wants to purify you. ఆయన నిన్ను He wants పరిశుద్ధపరచాలనుకుంటాడు, to sanctify you. నిన్ను That is పవిత్రపరచాలనుకుంటాడు. the time for God to do something better కానీ in your life. కానీ దేవుడు నీ జీవితంలో ఇంకా ఉత్తమమైనవి చేయడానికి అదే సమయము. God cannot tempt you. దేవుడు నిన్ను శోధించడు. One teacher lost her job. ఒక టీచర్ గారు తన ఉద్యోగాన్ని కోల్పోయింది. Teacher job. ఆమె టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. She was so sad. దాన్ని బట్టి ఎంతో బాధతో ఉంది. She had to feed her children. ఆమె తన బిడ్డలను పోషించుకోవాలి. So already she was with meager salary. ఆమెకు అది వరకు కొంత ఆ జీతం మాత్రమే వచ్చేది. That school authorities said, we don't want you now. కానీ ఆ స్కూల్ అధికారులు చెప్పారు, మాకు మీతో అవసరం లేదు, వద్దు అని. They relieved her also. ఆ తర్వాత ఆమెను తీసేశారు కూడా. She went into the presence of God. ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. And God showed her, it is for your good only. దేవుడు ఆమెతో చెప్పాడు, ఇదంతా నీ మంచి కొరకే. Then she applied to another school. అప్పుడు ఆమె ఇంకో స్కూల్కి అప్లై చేసింది. They took her as a headmistress. ఆ స్కూల్ వారు ఈమెను ఒక హెడ్ మిస్ట్రెస్ గా తీసుకున్నారు. So what a good thing it is. ఎంత మంచి విషయం అది. If you take positively. నీవు ఒకవేళ ప్రతిదాన్ని మంచిగా పాజిటివ్ గా You తీసుకుంటే, think God is allowing all these calamities. నీవు దేవుడే వీటన్నిటిని అనుమతిస్తున్నాడు అని అర్థం చేసుకో. Instead of blaming God. దేవుని నిందించడానికి బదులుగా ఆ రీతిగా If you take everything positively. అన్నిటినీ కూడా ఒక సరి అయినటువంటి కోణంలో చూడగలిగినప్పుడు, If you have that mind of అలాంటి taking మనసు, everything positively. అన్ని విషయాలను కూడా సరైన కోణంలో ఆలోచించి తీసుకునే మనసు నీకుంటే, God will bless you afterwards. దేవుడు నిన్ను తర్వాత ఆశీర్వదిస్తాడు. The 15th verse. 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. That's what happened to Adam and Eve. అదే ఆదాము అవ్వ విషయంలో జరిగింది. They are enticed by Satan. వారు సాతాను చేత మభ్యపెట్టబడ్డారు. Fear entered into this world. భయం అనేది లోకంలోనికి ప్రవేశించింది. God asked Adam, where are you? దేవుడు ఆదామును అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నావని. He says, I am afraid you are coming. నేను భయపడ్డాను నువ్వు వస్తున్నావని. Because I am naked. ఎందుకంటే నేను దిగంబరిగా ఉన్నాను గనక. Who told you that you are naked? God asked him. దేవుడు అడిగాడు, ఎవరు చెప్పారు నీవు దిగంబరివి అని. Have you eaten that fruit which I commanded you not to eat? నీవు తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని నువ్వు తిన్నావా? And he did not accept, I have eaten. He did not say like that. అతను వెంటనే అవును నేను తిన్నాను అని ఒప్పుకోవట్లేదు. This woman gave me that fruit. ఈ స్త్రీ నాకు ఇచ్చింది ఆ ఫలాన్ని. You have given this woman to me. నీవే ఈ స్త్రీని నాకు ఇచ్చావు. Finally he blamed God. ఆ చివరికి దేవుణ్ణి అతను నిందిస్తాడు. Because sin is there in you. ఎందుకంటే నీలో పాపం ఉన్నది కనుక You blame somebody else. నీవు మరి ఎవరినో నిందిస్తావు. He is blaming the perfect God. అతను పరిపూర్ణుడైన దేవుణ్ణి నిందిస్తున్నాడు. He threw the blame upon God. ఆ యొక్క నింద అంతటిని కూడా దేవుని పైన వేశాడు ఆదాము. What does it show? అది ఏం సూచిస్తుంది? You are a foolish God. నీవు ఒక అవివేకుడైన దేవుడవు అని. You ought not have given this woman to me. నీవే ఈ స్త్రీని ఇవ్వకుండా ఉండవలసింది. Because of this woman. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వల్ల I have eaten that fruit. నేను ఈ ఫలం తినవలసి వచ్చింది. Are you blaming somebody? ఆ రీతిగా మరి నీవు ఇంకెవరినో నిందిస్తున్నావా? Have you blamed God at any time? ఏ సమయంలోనైనా నీవు దేవుని నిందించావా? Take away the stone from you. ఆ బండను నీలో నుంచి తీసివేయి. God wants to bless you. దేవుడు నిన్ను If ఆశీర్వదించాలనుకుంటున్నాడు. you remove that stone, నీవు ఆ యొక్క బండను నీలో నుండి తీసివేస్తే, if you remove the stone of blaming this man and that man and ఈ God, వ్యక్తిని ఆ వ్యక్తిని దేవుణ్ణి నిందించడము అనేటువంటి బండను నీలో నుండి తీసివేస్తే, finally what had happened to Job? చివరికి ఈ యోబు సంగతి ఏం జరిగింది? Job 42nd chapter. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనము.
కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. Instead of blaming others and blaming God, ఇతరులను దూషిస్తూ దేవుని నిందించడానికి బదులుగా God's light entered into him. దేవుని వెలుగు అతనిలో He ప్రవేశించింది. began to blame himself. అప్పుడు అతడు తన్ను తాను నిందించుకోవడం అసహ్యించుకోవడం I ప్రారంభించాడు. abhor myself. నన్ను నేను This అసహ్యించుకుంటున్నాను. is the time for you to repent like Job. ఇదే సమయం నీవు కూడా యోబు వలె Then పశ్చాత్తాపడ్డావు. only he was blessed more and more, more అప్పుడు and more. మాత్రమే ఆయన నిన్ను మరి ఎక్కువగా దీవించగలుగుతాడు. The devil is the accuser of the brethren. సాతాను సహోదరుల మీద నేరము మోపువాడు. That's what we see in 12th chapter of Revelation. అదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో He always accuses. అన్ని వేళలా నింద మోపుతూ ఉండేవాడు వాడు. Yeah, if he is in you, ఒకవేళ వాడు నీలో ఉన్నట్టయితే you will find fault with others. Always. నీవు అన్ని వేళలా ఇతరుల్లో తప్పిదమును కనుగొంటనే You ఉంటావు. will never find fault with you. నీలో మాత్రం ఏ తప్పు నువ్వు చూసుకోలేవు. That is the nature of the devil. సాతాను యొక్క స్వభావం అది. And Satan started in his thought, he wanted to go up and sit on the throne above. సాతాను తన మనసులో ఆలోచించుకున్నాడు, ఉన్నత పర్వతంనకు ఎక్కిపోయి అక్కడ కూర్చుంటానని. And finally he was thrown down. చివరికి అతడు కింద త్రోయబడ్డాడు. Then he started blaming God. అప్పుడు దేవుని నిందించడం ఆరంభించాడు. He started with Adam and Eve. ఆ రీతిగా వాడు ఆదాము అవ్వలతో ప్రారంభించాడు. He was still doing the same thing. ఇంకా వాడు చేస్తూనే ఉన్నాడు ఆ రీతిగా. Yeah, you think always it is because my parents, my brother-in-law and that man and this man. No. అన్ని వేళలా నా తల్లి కారణంగా, తండ్రి కారణంగా, లేదు ఈ వ్యక్తి కారణంగా అని ఎవరినో ఒకరిని అలా నిందిస్తూనే ఉన్నావు. Thinking like that. ఆ రీతిగా ఆలోచించడానికి బదులు Open your heart. నీ హృదయాన్ని తెరువు. Is the sin of blaming others, is it in you? మరి ఇంకా ఈ యొక్క దూషించేటువంటి నిందించేటువంటి బండ రాయి నీ హృదయంలోనే ఉందా? Repent deeply. ఆ విషయమై లోతుగా God పశ్చాత్తాపడు. wants to bless you. దేవుడు నిన్ను Let us ఆశీర్వదించాలి. pray. ప్రార్థించుకుందాము. Gracious and loving Father, కృపగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ వాక్యాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. Help us, Lord, not to blame anyone, ఎవరిని కూడా నిందించకుండా ఉండడానికి మాకు సాయం చేయండి. nor the precious God, you. ప్రశస్త దేవుడవైన నిన్ను కూడా నిందించకుండా ఉండడానికి సహాయం చేయండి. Help us, O Savior. మాకు సాయం చేయండి. Help these dear people. ఈ నీ ప్రియులకు సాయం Let చేయండి. them open their hearts, వారి హృదయాలు తెరవడానికి, open their understanding, వారి గ్రహింపును తెరవండి. give them repentance. వారికి పశ్చాత్తాపం దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now may the grace of God, the love of Jesus, and fellowship of the Holy Spirit may rest upon us. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.